ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా కోసం భారీగా తను మార్చుకుంటున్నాడని చెప్పేసి టాప్. బాడీ పరంగా కూడా వేరియేషన్ చూపించాల్సినటువంటి అనివార్యత హీరోలకి వచ్చేసింది. 15 కేజీలు 20 కేజీలు తగ్గుతున్నారు, బల్క్గా ఉన్న రామ్ చరణ్ లీన్గా అవుతున్నారు అని చెప్పేసి టాపిక్. ఒక బక్క రైతు పాత్ర అయితే వాళ్ళు ఆ బాడీతోనే కనిపించాలి. ఈ ప్రాసెస్లోనే సుకుమార్ గారు నేరేట్ చేసినటువంటి స్టోరీ ప్రకారం ఆయన వెయిట్ లాస్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఆయనకేమో పాన్ ఇండియా మార్కెట్ని స్థిరీకరించుకోవాలి అనేటువంటి ఒక యుద్ధంలో ఉన్నాడు రామ్ చరణ్. భరద్వాజ్ గారు, రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా కోసం భారీగా తను మార్చుకుంటున్నాడని చెప్పేసి టాప్. అంటే సుకుమార్ గారు కండిషన్స్ పెట్టారా అన్నట్లు మాట్లాడుతున్నారు. 15 కేజీలు 20 కేజీలు తగ్గుతున్నారు, బల్క్గా ఉన్న రామ్ చరణ్ లీన్గా అవుతున్నారు అని చెప్పేసి టాపిక్. అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ప్రతి సినిమాకి బాడీ పరంగా కూడా వేరియేషన్ చూపించాల్సినటువంటి అనివార్యత హీరోలకి వచ్చేసింది. అంటే ఒక సినిమాలో చేసే క్యారెక్టర్ బహుశా ఒక బక్క రైతు పాత్ర అయితే వాళ్ళు ఆ బాడీతోనే కనిపించాలి. అంటే ఆ పర్ఫెక్షన్ కోసం ఏం చేయటానికైనా సిద్ధపడిపోతున్నారు. అంటే కంటెంట్ క్వాలిటీగా ఉండాలి, డెఫినెట్గా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలంటే మనం ఏదో మేనేజ్ చేస్తున్నాం అన్నట్టుంటే కుదరదు. ఈ మేనేజ్మెంట్ కాకుండా సబ్జెక్ట్లో క్యారెక్టర్లో మనం ఇమిడిపోవాలి. అలా ఇమిడిపోయినప్పుడు మాత్రమే క్యారెక్టర్ జనాల్లోకి కనెక్ట్ అవుతుంది అనే నమ్మకంతో చేస్తున్నారు సినిమాలన్నీ. ఒక సినిమాలో 3-4 వేరియేషన్స్లో కనిపించే క్యారెక్టర్లు వచ్చినప్పటికీ వాటిని కూడా ఛాలెంజ్గా తీసుకుని అలా నడుపుతున్నారు. దానికోసం ఒక రకంగా ఒళ్ళు హోనం చేసుకుని నటిస్తున్నారు. వాళ్ళు కష్టపడుతున్నారు విపరీతంగా అందరు హీరోలు. ఈ ప్రాసెస్లోనే సుకుమార్ గారు నేరేట్ చేసినటువంటి స్టోరీ ప్రకారం ఆయన వెయిట్ లాస్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. అంటే క్యారెక్టర్ డిజైనింగ్ కూడా హీరో క్యారెక్టర్ని ఆ డీటెయిల్స్ వర్కౌట్ చేయటంలో ఆయన ఎలా ఉండాలి, ఏ తరహా కాస్ట్యూమ్స్ నడవాలి, ఆయన మెజర్మెంట్స్ ఏమిటి కూడా రాసేస్తున్నారు. దాంతో అంతే యాక్యురేట్గా తను కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆ ఉండటం నుంచి వీళ్ళు ఓకే అని చెప్పేసి ఆ మెజర్మెంట్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ మెజర్మెంట్స్లోకి తీసుకెళ్ళటం కోసం వీళ్ళు జిమ్ముల్లో విపరీతంగా కష్టపడుతున్నారు. ఆ జిమ్ముల్లోనే యాక్సిడెంట్లు అవుతున్నాయి, నానా గోలా జరుగుతోంది. ఆ ప్రాసెస్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన రామ్ చరణ్. నిజానికి ఇది ఇంతకు ముందే మొదలవ్వాల్సిన సినిమా. ఇది పెద్ద రిలీజ్ అయిపోయిన 1 వీక్లోనే ఈ సినిమా ప్రారంభం అన్నారు మొదట. కానీ అనుకోకుండా అక్కడ పెద్ద తర్వాత ఆ ప్రమోషనల్ ఈవెంట్స్ వాటిలో బిజీగా అయిపోయాడు ఆయన. ఆ బిజీ షెడ్యూల్ అయిన తర్వాత ఆయన పాత గాయాలని మాన్పుకుని దీనికి రావడానికి సిద్ధపడ్డాడు. దాని నిమిత్తం కోయంబత్తూరు వెళ్ళి సర్జరీ చేయించుకున్నాడు. ఈ ప్రాసెస్ అంతా అయ్యి ఫైనల్గా ఆయన తిరిగి సుకుమార్ కస్టడీకి వచ్చాడు. ఒక రకంగా సుకుమార్ కస్టడీకి వచ్చిన తర్వాత ఆయన ఈ మెజర్మెంట్స్ ఇచ్చాడు. ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం ఆయన తయారై వస్తే ఈయన కెమెరా నిలబెడతాడు ఎదురుకుండా. ఇది ప్రోగ్రామ్. పైగా భారీ ఇద్దరి మీద చాలా హెవీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆయనకేమో పాన్ ఇండియా మార్కెట్ని స్థిరీకరించుకోవాలి అనేటువంటి ఒక యుద్ధంలో ఉన్నాడు రామ్ చరణ్. నిజానికి పెద్ద సినిమా హిందీ బెల్ట్లో ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. అలాగే వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేయటం అనే కార్యక్రమం కూడా దాంతో కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి ఈ సినిమాతో ఆ యాంబిషన్ కంప్లీట్ కావాలి అనేది వాళ్ళ టార్గెట్. సుకుమార్ గారి మీద కూడా ఒక భారం ఉంది, ఆయనకు కూడా ఒక టార్గెట్ ఉంది. ఆయన పుష్ప 2తో ఒక హెవీ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. దాంతోపాటు ఒక భారీ నెంబర్ ఒకటి క్రియేట్ చేశాడు అక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర, 1800 కోట్లు అని. ఇప్పుడు ఆ 1800 కోట్లని దాటించే బాధ్యత ఉంది ఆయన మీద. సో ఇది ప్రాపర్ రైడ్ కింద అభిమానులు చూస్తున్నారు.
అందుకని ఈ సినిమా మీద ముందే అసలు ఎప్పుడైతే సుకుమారు, రామ్ చరణ్ అనే కాంబినేషన్ అనౌన్స్ అయిందో ఈ కాంబినేషన్ మీదే అంచనాలు మొదలైపోయినాయి బయట. అవునవును. దీనికి బేస్ ఏంటంటే అసలు సుకుమార్ ట్రాక్ మార్చిందే రామ్ చరణ్తో. ఆయన రంగస్థలం అనే సినిమాతో ఒక్కసారి అప్పటి వరకు ఆయన ఇంటలెక్చువల్ పద్ధతిలో ఏదో లెక్కల మాస్టర్ తీస్తున్న సినిమాల్లాగా నడిచినాయి. ఏ సినిమా అయినా కానీ వన్ తీసుకున్నా ఇంకొక సినిమా తీసుకున్నా ఆయన ఒక ఇంటలెక్చువల్ ప్లెయిన్లో నడిచేవి కథలు. రంగస్థలం నుంచి ఆయన పూర్తి స్థాయిలో మట్టిలోకి వచ్చాడు. రూటెడ్ లెవెల్లో వెళ్ళిపోయారు. ఆ మట్టిలోకి రావడం దగ్గర ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర రామ్ చరణ్ హెల్ప్ ఉంది. రామ్ చరణ్ ఆయన కలిసి సాధించిన విజయం అది రంగస్థలం. అవును. కాబట్టి ఇప్పుడు దాన్ని ఎన్హాన్స్ చేసే లెవెల్లో ఈ సబ్జెక్ట్ ఉండాలి. అందుకని వాళ్ళ కష్టం ఉంది, వాళ్ళ టార్గెట్స్ ఉన్నాయి భారీగా, ఇద్దరి మీద భారీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అందుకని ఇది డెఫినెట్గా ఒక హ్యూజ్ మూవీ కాబోతోంది. ఓకే. అందుకని దానికి సంబంధించి ఆయన చేయాల్సిన కసరత్తులు చాలా ఉన్నాయి. రామ్ చరణ్ని విపరీతంగా శ్రమ పెడతాడు ఈ సినిమాలో. అదేలేండి. అంటే పెద్ది కోసం ఆయన కొంచెం బల్క్ అయ్యారు కదా, కుస్తీ పోటీలు కనుక ఉన్నాయి కదా. అవును. ఆ బల్క్ అవ్వాల్సి వచ్చింది కదా కొంచెం. దాంట్లో అందులోనే మళ్ళీ మొదట్లో ఆయన సన్నగానే కనిపిస్తాడు. అవును. ఈ కుస్తీ పోర్షన్ వరకు మళ్ళీ పహిల్వాన్ అవతారం ఎత్తుతాడు. ఈ పహిల్వాన్ని మళ్ళీ తనకు కావలసినటువంటి క్యారెక్టర్గా మలుచుకోవడం, ఆ మలుచుకునే ప్రాసెస్లో ఉన్నాడు ఇప్పుడు. అందుకని అది అయిపోయిన మరుక్షణం వీళ్ళు సెట్స్ మీదకి వెళ్ళిపోతారు. ఆల్రెడీ నాకు తెలిసిన సమాచారం మేరకు ఆ చుట్టుపక్కల పాత్రలన్నిటి ఎంపిక కూడా దాదాపు కంప్లీట్ అయిపోయింది అనేది. కంప్లీట్ అయిపోయింది, వాళ్ళు ప్రిపేర్ అయిపోతున్నారు. స్క్రిప్ట్ సైడ్ ఓకే. ఓకే. ఆ ప్రక్రియ అయిపోయింది. ఈయన తగ్గి వచ్చేస్తే మొదలుపెట్టేటివే పని. ఓకే. అందుకని మరొక సంచలనాత్మక చిత్రం పెద్ది ద్వారా ఆయన లోకల్ మార్కెట్లో ఒక హ్యూజ్ రికార్డ్ ఒకటి క్రియేట్ చేశాడు రామ్ చరణ్. అవును. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్లో ఒక రికార్డు కొట్టడంతో పాటు తన మార్కెట్ను స్థిరీకరించుకొని ఇక్కడి నుంచి సబ్జెక్ట్ ఎంపికలో కొంచెం కేర్ తీసుకుంటే ఆయన ట్రావెల్ అలా వెళ్ళిపోతుంది. ఈలోపు వారణాసితో ఈయన కొత్త మార్కెట్లు ఓపెన్ చేస్తాడు, కొత్త టార్గెట్లు ఫిక్స్ చేస్తాడు. ఆ కొత్త టార్గెట్లు అందుకోవటానికి 1800 కోట్లు అనేది జూజుబీ అనే రోజులు రాబోతున్నాయి. అది వచ్చిన తర్వాత మళ్ళీ హీరోల పరుగు పందెం ఇంకా పెరుగుతుంది, ఇంకా శ్రమపడాలి, ఇంకా ఒళ్ళు హోనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది రోజువారీ. ఓకే. అందుకని చూడబోతే రోజు రోజుకి హీరోల జీవితాలు డైరెక్టర్ల చేతిలో ఎలా ఉంటాయి అనేది డైరెక్టర్ చేతిలో కంటే అభిమానుల చేతిలో అనుకోవచ్చు. ఎందుకంటే అభిమానులను సాటిస్ఫై చేయడం కోసం వీళ్ళు తగ్గితే అభిమానులు కొత్త మార్కెట్ల క్రియేషను, కొత్త ఏరియాల్లో వచ్చిన ఇప్పుడు కొత్త ఫ్యాన్ బేస్ని కూడా వాళ్ళు స్వీకరించి ఆ ప్రాంతంలో తన గురించి స్పందించినటువంటి ప్రతివాడిని ఐడెంటిఫై చేసి పిలిపించుకుని మాట్లాడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అవును. కనుక ఇప్పుడు మెగా అభిమానులు అంటే తెలుగు రాష్ట్రాలకు పరిమితమై ఉండటం కుదరని పని. వాళ్ళు కూడా ఈ అభిమానులను ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇంతకు ముందు RRR కావచ్చు, ఈయన సక్సెస్ఫుల్గా నడిపినటువంటి పాన్ ఇండియా సినిమాల సందర్భంగా వచ్చిన స్పందనలు, రియాక్షన్సు ప్రతి సెంటర్ వైజ్ కలెక్ట్ చేసి వాళ్ళందరితోనూ ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చూద్దాం. అప్పుడు ఈ మూవీ పుష్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అందుకని ఈ పుషింగ్ ప్రోగ్రామ్ అనేదానికి కూడా వాళ్ళు కొంత హోంవర్క్ చేయాల్సి ఉంటుంది, లెగ్ వర్క్ చేయాలి. ఇన్ని కసరత్తులు ఉన్నాయి ఇప్పుడు సుకుమార్ సినిమా ద్వారా ఆయన చేయాల్సిన పనులు. అదే రామ్ చరణ్ మీద, మెగాభిమానుల మీద ఉన్నటువంటి బాధ్యతలు ఓకే. ఇవన్నీ ప్రాపర్గా వర్కౌట్ అయితే వాళ్ళు డెఫినెట్గా ఆ 1800 మార్కుని క్రాస్ చేస్తారు. ఆ క్రాస్ అయ్యే లోపు మళ్ళీ కొత్త టార్గెట్లు వచ్చేస్తాయి, మళ్ళీ పరుగు అటువైపు బయలుదేరుతుంది.